కొంతమందికి అమ్మ చెప్పే మాటలు ఆ మాటలు తప్పుగానే అనిపిస్తూ ఉంటాయి, ఏదో భారంగా అనిపిస్తూ ఉంటాయి, కొంతమందికి చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. మంచి మాటలు చెప్తే అలాగే ఉంటుంది కదా. మరి ఈ కాలంలో కొంతమంది ఆ మాటల్ని విన్నట్లుగా వదిలేస్తూ ఉంటారు, అలా వదిలేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఆ మాటల విలువ అనేది తెలిసేది ఎప్పుడు అని అంటే ఏదైనా కోల్పోయినప్పుడు లేదా బాధ్యతలు మీద పడినప్పుడు అప్పుడే గుర్తుకు వస్తాయి ఈ అమ్మ చెప్పిన ఆ మాటలన్నీ కూడా. అప్పుడలా అమ్మ చెప్పినట్లుగా పనిచేసి ఉంటే, అలా చెప్పినట్లుగా ఆ మాట విని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి అనేది ఈ స్థితి అనేది వచ్చుండేది కాదు కదా అని అప్పుడు అర్థమవుతుంది. మిత్రమా, విలువ ఇవ్వు, పెద్దవాళ్ళ మాటలకు విలువ ఇవ్వు. వాళ్ళేది కూడా నీ చెడు కోరి చెప్పరు, వాళ్ళేది కూడా నీ చెడు కోరి అస్సలు చెప్పరు మిత్రమా. నీ మంచి కోసం, నీ మంచి జీవితం కోసం, నీ జీవితం అనేది మంచిగా ఉండడం కోసమే అది చెప్తూ ఉంటారు ఇలాంటి మాటలన్నీ. అవి గుర్తుంచుకో మిత్రమా. మాటలే కదా విను, చెప్పింది మొత్తం విను. ఆ మాటల్ని వింటున్నట్లుగా వదిలేయకు, ఆ మాటల్ని ఖచ్చితంగా విను మిత్రమా. వారు చెప్పిన మాటలకి విలువిస్తూ ముందుకు వెళ్ళు మిత్రమా. ఒక్కసారి ఆలోచించు, వారు చెప్పిన దాని గురించి ఒకసారైనా ఆలోచించు మిత్రమా. ఏదైనా పనిని నువ్వు చెయ్యాలి అని అనుకుంటే, చెయ్యాలి అని ముందుకు ఒక అడుగు వేస్తే, నువ్వేదైనా పనిని చెయ్యాలి అని ముందుకు ఒక అడుగు వేస్తే ఒకసారి డిస్కస్ చెయ్యి ఇంట్లో వారితో. నేను ఈ పని చెయ్యాలి అనుకుంటున్నా, దీనికి ఇది చేయడం నాకు రైటా రాంగా, దీనికి సజెషన్స్ నాకు మీరివ్వండి అని వారితో షేర్ చేసి అడుగు. కొంతమంది ఏమో ఫ్రెండ్స్ అని వారి మాటల్నే వింటూ ఉంటారు, ప్రతిదీ కూడా వారు చెప్పినట్లుగానే చేస్తూ ఉంటారు. ఫ్రెండ్ చెప్పింది చెయ్యాలి అంతే అని చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ అనే వారికే ఎక్కువ ఇంపార్టెన్స్ని ఇస్తారు, ఫ్యామిలీ కంటే ఎక్కువ ఫ్రెండ్స్కే ఇంపార్టెన్స్ని ఇస్తూ ఉంటారు చాలామంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, అమ్మ చెప్పే మాట వినకపోతే, పెద్దవాళ్ళు చెప్పే మాటల్ని వినకపోతే ఏమవుతుంది అని ఒక్కసారి ఇమాజిన్ చేసుకో. క్లోజ్ యువర్ ఐస్. ఒక 2 minutes జస్ట్ ఇలా ఇమాజిన్ చేసుకో. నీకు 25 ఏళ్ళు వచ్చేసాయి, హ్యాపీగా జీవితాన్ని అలా ముందుకు సాగిస్తూ ఉన్నావు. అప్పటికే నీతోటి వారందరూ కూడా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్స్ చేస్తూ ఉన్నారు, కానీ నీకు ఏ జాబ్ కూడా లేదు. ఒకవేళ ఏదైనా జాబ్ చేద్దామన్నా దానికి తగ్గ స్కిల్స్ లేవు, క్వాలిఫికేషన్ ఇలా ఏమీ లేవు. అది మొత్తం కూడా ఏముందిలే, ఇప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ ముందుకు వెళ్దాం, అంతే చాలు, హ్యాపీగా లైఫ్ని సాగిద్దాం, అలా అనుకుంటూ ఉన్నావు. నీ మీద ఉన్న బాధ్యతలన్నీ కూడా హ్యాపీగానే అప్పటికి కూడా సాగిస్తూ ఉన్నావు. అలా నీకు 40 ఏళ్ళు వచ్చేసాయి. అప్పుడే ఆ మాటలన్నీ గుర్తుకొచ్చాయి. అమ్మ చెప్పిన మాటలన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి ఒక్కోటిగా. అమ్మ చిన్నప్పుడు చెప్పిన ఆ మాటలన్నీ కూడా ఒక్కోటిగా గుర్తుకొస్తూ ఉన్నాయి. లైఫ్లో కష్టం అంటే ఏమిటి, అసలైన బాధ్యతలంటే ఏమిటి అని, అసలైన జీవితం అంటే ఏమిటి అనేది అర్థమవుతూ వస్తూ ఉంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒక్కోటిగా అర్థమవుతూ తెలుస్తూ వస్తూ ఉన్నాయి. అప్పుడు బాధపడుతున్నావు, ఏంటి అసలు ఏమిటి ఈ జీవితం, నేనే నా చేతులారా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అని అనుకుంటూ ఉన్నావు. అసలు నేనే నా చేతులారా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అని బాధపడిపోతూ ఉన్నావు. అయినా అప్పుడు బాధపడి ఏం లాభం లేదు. నీ ఏడుపు వినేవారే కాదు, కనీసం నీ మాటలు వినేందుకు కూడా ఎవ్వరూ సిద్ధంగా లేరు. స్నేహితులేమో వారి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మంచి స్థాయిలో మంచి జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు. ఎవరి జీవితం వాడిది అన్నట్లుగా ఉన్నారు అందరూ. అసలు ఎందుకు ఈ జీవితం అని నీకు అనిపిస్తూ ఉంది, కానీ తప్పదు, జీవించాలి అని కూడా అనిపిస్తూ ఉంది. అసలు ఎందుకు ఈ జీవితం అని అనిపిస్తూ ఉంది నీకు, కానీ తప్పదు, జీవించాలి అని కూడా అనిపిస్తుంది. నీకంటూ సొంతగా ఏదీ లేకుండా ఉంది. ఎంతో దుఃఖంతో నరకంతో ఉండాల్సి వస్తూ ఉంది. అలాగే బాధపడిపోతూ ఏమీ చేయలేక అలాగే జీవితాన్ని ముందుకు
ముందుకు సాగిస్తూ ఉన్నావు. జీవితం అనేది అర్థం లేకుండా అయిపోయింది. నీ చేతులారా నువ్వు దాన్ని అలా చేసుకున్నావు. కానీ అలాగే ఎంతో బాధపడుతూ కష్టపడుతూ జీవితాన్ని అలా అలా ముందుకు సాగిస్తూ ఉన్నావు. అందుకే మిత్రమా, అందుకే పెద్దవారు చెప్పే మాటల్ని విలువివ్వాలి. వారి మాటల్ని విలువివ్వాలి, గౌరవించాలి. వారు చెప్పే మాటల గురించి ఒక్కసారైనా ఆలోచించాలి. అంతేకాని నిర్లక్ష్యం అస్సలు చెయ్యకు మిత్రమా. వారు రోజు చెప్తూనే ఉంటారులే అని అనుకోకు. అలా అనుకొని వదిలేయకు మిత్రమా. ఇది గుర్తుంచుకో. వారు చెప్పే ప్రతి మాటలో కూడా ఒక మంచి అంటూ ఉంటుంది. దాన్ని గుర్తించు. ఫస్ట్ నువ్వు ముందు వారి మాటల్ని విను, ఆలోచించు. నీకేది మంచి అని అనిపిస్తే అదే చెయ్యి. పెద్దవారితో, ఇంట్లో అందరితో చెప్పి అదే చెయ్యి. నీకేదైనా ప్రారంభించాలి, ఏదైనా పనిని చెయ్యాలి అని అనిపించినప్పుడు ఇంట్లో డిస్కస్ చేసి ఆ తరువాతనే ఏదైనా చెయ్యి. ఇది గుర్తుంచుకొని ఏదైనా చెయ్యి మిత్రమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.